అంటే మనం పాస్ట్ నుంచి వచ్చే బదులు ఇప్పుడు రీసెంట్ నుంచి వెనకలికి వెళ్దాం. సో గుంటూరు టాకీస్ మళ్ళీ మాకు పాత రోజుల్ని గుర్తు చేశారు ఆ క్యారెక్టర్ తోటి. అద్భుతమైన క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫీల్ అప్పటి ఎక్స్పీరియన్సెస్ గుంటూరు టాకీస్? గుంటూరు టాకీస్ ఈ రోజున అది చిన్న సినిమాకి బాహుబలి అంటున్నారు దాన్ని. అంటే ఇట్స్ సచ్ అ బిగ్ హిట్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి క్రిటిక్స్ పట్ల వచ్చినటువంటి తిట్లు చాలా సినిమాలకు వచ్చి ఉండదు. జనాలు ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన గుంటూరు టాకీస్ లాగా ఏ సినిమా ఎంజాయ్ చేసి ఉండదు. కారణం ఏంటంటే ఇట్ ఈస్ కొత్త జానర్ ఆఫ్ ఫిల్మ్. అంటే తెలుగు సినిమా అంటే జనరల్గా ఏంటంటే సకుటుంబ సపరివార సమేత సినిమా కాదు. ఇప్పుడు మారింది. ఎందుకంటే ఆడవాళ్ళు టీవీ ముందు కూర్చుంటున్నారు, కుర్రవాళ్ళు సినిమాలకు వెళ్తున్నారు, మగవాళ్ళు బ్యాంకుల్లో ఆఫీస్లో బిజీగా ఉన్నారు. సో జానర్ బేస్డ్ ఫిల్మ్స్ అనేది హాలీవుడ్ బాలీవుడ్లో ఇప్పుడు పాపులర్ అయింది. యాక్చువల్లీ ఇది ఒక అడల్ట్ కామెడీ, బహుశా దాని రకంలో కొత్తది. అంటే చాలామంది ఏంటండి ఈ సినిమా ఎలా ఉంది అంటే నేను ఒకటే చెప్పాను, మేము బ్లూ ఫిల్మ్ తీయలేదు, వీ మేడ్ అడల్ట్ కామెడీ. మీరు పిల్లలతో వెళ్ళొద్దు, అడల్ట్స్ వన్ లేదు. సెన్సార్ క్లియర్ ఏ ఇచ్చింది వితౌట్ ఎనీ కట్స్. చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కాబట్టి ఒక కొత్త ఒరవడి సృష్టించాం ఈ సినిమాతో. సో ఒక కొత్త ఫిల్మ్లో ఒక కొత్త జానర్ పరిచయం చేసి ఒక ఫిల్మ్ని లీడ్ చేసి దాంట్లో ఒక మంచి నా కెరియర్కి ఒక పెద్ద ప్లస్ అయింది ఫిల్మ్. ఐ షుడ్ థ్యాంక్ ప్రవీణ్ సత్తార్ ఫర్ దట్. అంటే సార్ నరేష్ గారు, ఇప్పుడు బేసిక్గా చాలా వరకు మీరు క్యారెక్టర్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఎన్నో క్యారెక్టర్స్ చేస్తున్నారు, బోల్డ్ అనే సినిమాలు మాకు వరుసగా మిమ్మల్ని చూస్తున్నాం, ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ మాకు అయితే లేదు.